గెట్ అవుట్ ఆఫ్ మై ఫ్యాక్టరీ. నన్ను తోస్తావేంట్రా? అంటే ఇదంతా కళ. నిలబడి నిద్రపోతున్నావా? తింగర్ సమస్య. ఎలక్షన్ ముగిసింది, కౌంటింగ్ మొదలైంది. ఓట్ల లెక్కింపు కూడా పూర్తయింది. వెంకటేష్ నాయుడు గారు తమ ప్రత్యర్థి అయిన భద్రాచలం మీద 224 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తింగర సన్నాసి, గెలిచింది నువ్వు కాదురా, వెంకీ గారు. వెంకీ బాబుకి, వెంకీ బాబుకి, వెంకీ బాబుకి, వెంకీ భయ్యాకి. తప్పుకోండి, పక్క తప్పుకోండి. వెంకీ బాబుకి జై. సభాష్ రా మనవడా, దేవరపాటి బిడ్డకి ఓటమనేదే లేదు అని నిరూపించావు. నాయనా, ఈ ఎలక్షన్లో ఏదో మోసం జరుగుండాది. భద్రానికి పడాల్సిన ఓట్లు తనకి వేసుకున్నట్టుండాడు మీ మనవడు. అవును, ఏదో మాయ చేసావు నువ్వు. ఇగో మొత్తం ఓట్లు 225, మాకొచ్చింది ఒక్క ఓటు. ఇదంతా మోసం. మీరంతా ఓట్లు ఎవరికి వేశారు? అఖిలాండేశ్వరి గుర్తుకే ఓటేయమని చెప్పారు కదమ్మా, మేము దానికే ఓటేశాము. మరి ఓట్లు వేస్తే మేం గెలవాలి కదా, మమ్మల్ని చీట్ చేస్తున్నారా? మాకు కష్టం చేయడమే వచ్చు, మోసం చేయడం రాదు. మరి మేవెందుకు ఓడిపోయినావో? అది అడగాల్సింది వాళ్ళని కాదత్తా, నన్ను. నిన్న అంటే మాకు రావాల్సిన ఓట్లన్నీ మార్చినది నువ్వేనా? ఓట్లు మార్చలేదత్తా, నాకు ఓట్లు వేసేలా ట్రిక్ ప్లే చేశా. అదెలా బాబు? చెప్తాను విను బాబు. మీ వాడు ప్రచారంలో ఏమన్నాడు? నాకు ఓటు వేయండి అన్నాను. మరి నేనేమన్నాను? అఖిలాండేశ్వర్ గారికే ఓటు వేయమన్నావు. అదే చేశారు. అర్థమయ్యేలా చెప్పు. రాజు, బ్యాలెట్ పేపర్స్ తీసుకునిరా. ఇదిగో భయ్యా. చూడత్తా, చూడత్తా, నువ్వంటే నాకెంత గౌరవమో చూడు. ఈ భద్రంగాడు వాడి గుర్తుగా టోపీ పెట్టుకుంటే నేను నీ మీద ప్రేమతో నిన్నే గుర్తుగా పెట్టుకున్నాను. నేను అఖిలాండేశ్వరి గారికి ఓటు వేయమన్నా, అందరూ వేశారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగా వేసావయ్యా దెబ్బ. ఇది మోసం కదా, చీటింగ్ చేయడం కదా, ఇదేనా నీ మోరల్స్?
అరే ఓడిపోయేసరికి విలువలు గుర్తుకొస్తున్నాయా? అసలు వర్కర్ కాని భద్రాన్ని ఎలక్షన్స్లో నించోబెట్టినప్పుడు ఏమైంది మీ నైతిక విలువ? కార్మికుల ప్రచారంలో ఎండీలు తలదూర్చకూడదు, కానీ మీరు ఈ భద్రానికి సపోర్ట్ చేశారు. అప్పుడేమైపోయింది మీ నైతిక విలువ? కార్మికుల భార్యలకు ఉద్యోగాలని చెప్పి మీరు గెలవాలి అనుకున్నప్పుడు ఏమయ్యాయి మీ నైతిక విలువలు, మీ మోరల్స్? అఖిల, మీరు ఎలాగైనా గెలవాలని ఎత్తులు వేస్తే నా మనవడు తెలివిని వాడాడు. నువ్వు నాకు నమ్మక ద్రోహం చేస్తావా? నువ్వు నన్ను వెన్నుపోటు పొడిచావు. నువ్వు బందిపోటు కన్నా ప్రమాదం అయ్యా. నోర్మై, ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏమైంది? నాకొచ్చింది ఒక్క ఓటు. దానికి ప్రచారం, మీటింగు, టాకింగు, కౌంటింగు, ఫైనల్ గా నేను బెగ్గింగు. అయినా బాధ లేదు, ఇట్స్ ఓకే. కానీ నువ్వు కూడా నాకు ఓటు వేయలేచుడు, అదే నాకు బాధ మావయ్య. గాండ్రు పిల్ల మొహమోడా, ఆ ఒక్క ఓటు నాదే. అసలు నీ ఓటు ఎవరికేసావరా? అఖిలాండేశ్వరికి జై, అఖిలాండేశ్వరికి జై, అఖిలాండేశ్వరికి జై. అంటే నా ఓటు కూడా. అందుకే ఓటు వేయండి, ఓటు వేయండి అని చెప్పడం కాదు, టోపీ గుర్తుకే ఓటు వేయండి అని చెప్పాలి. ఇప్పుడు చూడు, అందరూ కలిపి పెట్టారు పెద్ద టోపీ. దీన్ని నేను ఒప్పుకోను. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడదాం. ఒరేయ్, ఇదేమన్నా తొక్కుడు బిళ్ళ ఆటారా? మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టడానికి? మమ్మీ పద వెళ్దాం. ఇట్టాంటి వాళ్ళు ఇట్నే గెలుస్తారమ్మీ. అనుకొని ఏం లాభం? గుణమే అట్టా కదా. పా. అఖిలాండేశ్వర్ గారు, ఏంది? తెచ్చిన శాలువ, కండవ దండగ చేయడం ఎందుకు? గెలిచిన వాళ్ళకి వేయాలనే కదా తెచ్చారు. మా భయ్యే కదా గెలిచారు. కాబట్టి శాలువ వేసి సన్మానించండి, దండ వేసి ప్రశంసించండి. తప్పదకలమ్మా, అసలు ఇప్పుడు వాడు యూనియన్ లీడరు కానివ్వు.